హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతం అవుతుందని పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఈ వీడియోలో అసలు అంత కింద ఉన్న కృష్ణానది ఎంతో ఎత్తులో ఉన్న ఇంద్రకీలాద్రిని తాకి అమ్మవారి ముక్కుపుడక అందుకోవడం జరుగుతుందా? అసలు సైన్స్ ఏం చెబుతుంది? పురాణాలు ఏం చెబుతున్నాయి? అసలు ఈ దేవాలయం చరిత్ర ఏమిటి అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో పూర్తిగా వీడియో చూడండి. మన భారతదేశం పుణ్యభూమి. ఎందరో మహాయోగులు ఈ మట్టిని తమ పాదస్పర్శతో పునీతం చేశారు. అటువంటి మహానుభావుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒక్కరు. 16వ శతాబ్దంలో స్వామివారు నేటి కడప ప్రాంతంలో జీవించిన సమయంలో కాలజ్ఞానం రచించినట్లు చెప్తారు. అంతేకాదు, ఈ కాలజ్ఞానంలో కలియుగాంతం గురించిన కొన్ని ప్రస్తావనలు కూడా చెప్పారు. ఆ ప్రస్తావనల్లో విజయవాడలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను కృష్ణానది ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు యుగాంతం అవుతుందని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన చాలా విషయాలు జరిగాయని, అందువల్ల ఈ విషయం కూడా జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఆయన విజయవాడ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఒకసారి అవి ఏమిటో చూద్దాం. 1. బెజవాడ దుర్గమ్మ కొండ పగిలెను. విజయవాడలోని కనకదుర్గామాత కొండ విరిగిపోతుంది అని చెప్పారు. కలియుగ అంతమున బెజవాడ కృష్ణమ్మ కనకదుర్గ ముక్కు పోగునంటెను. కలియుగ చివరిలో కృష్ణానది విజయవాడలోని కొండపైన కూర్చున్న కనకదుర్గాదేవి ముక్కు ఉంగరాన్ని తాకుతుంది. ఇది ప్రళయాన్ని సూచిస్తుంది. 3. 9 మూరల స్త్రీలు దుర్గమ్మ కొండపైకి వచ్చి పాపపు నరులను బట్టి చంపెరు. 9 అడుగులు ఎత్తున్న స్త్రీలు విజయవాడలోని కనకదుర్గ గుడికి కొండపైకి వచ్చి పాపాత్ముల తలలు నరికివేస్తారు. 4. కృష్ణానది మధ్యలో బంగారు తేరు కనిపించెను. అది పట్టబోవారులను కన్ను కానుకొండెను. కృష్ణానది మధ్యలో ప్రజలకు బంగారు రథం దొరుకుతుంది. దానిని పట్టుకోవాలని ప్రయత్నించిన వారి కళ్ళు చెదిరిపోతాయి. 5. దుర్గమ్మ నిలుచుటకు స్థలము లేక కందిమల్లయ్యపల్లికి చేరెను. విజయవాడలో శ్రీ కనకదుర్గామాత బస చేయడానికి ఎటువంటి పరిధి మరియు స్థలం ఉండదు కాబట్టి ఆమె కందిమల్లయ్యపల్లి అంటే బ్రహ్మంగారి మఠం చేరుకుంటుంది. ఈ సంఘటన కలియుగంలో జరుగుతుందో లేదో తెలుసుకోవాలి అంటే ఒకసారి ఆ దేవాలయం చరిత్ర మనం తెలుసుకుందాం. విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గామాతే. కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచింది. దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. కలకత్తా, చెన్నై నగరాలకు సరిగ్గా నడుమున ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉంది. అసలు ఈ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారు? అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయన్ను చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు. తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాజకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరతాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరబోతు. దీంతో రాజు భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాజకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించొచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది. అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు. వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలని చెబుతారు. అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు.
తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెబుతారు. అయితే రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు. అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు. అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్ఠకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుణ్ణి ఇటు రాకుమారుణ్ణి ఇద్దరిని బ్రతికించడమే కాదు, అక్కడ కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి ఆ దేవికి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈ వాస్తవ కథకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. మరో కథనం ప్రకారం కృతయుగంలో అసురుని సంహరించేందుకు తానొస్తానని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి కీలుడు పర్వత రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురుచూశాడు. కొంతకాలం తరువాత మహిషాసురుణ్ణి వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది. ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితరాలై ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది. ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు, అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు. సద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. కృష్ణానది ఆవిర్భావం. కృష్ణానది శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా చెప్తారు. కలియుగ ప్రారంభంలో జనులను తరింపచేయడానికి విష్ణువు కృష్ణను సృష్టించి బ్రహ్మకు ఇచ్చారు. ఆ తర్వాత కలియుగం పాపభూయిష్టం అవడంతో విష్ణువు ఆమెను మరలా బ్రహ్మ నుంచి గైకొని దేవతలకు ఇస్తారు. అయితే కృష్ణను భూమి మీదకు ప్రవేశపెట్టడానికి సరైన స్థానం కోసం వెతుకుగా పర్వత రూపంలో తపస్సు చేస్తున్న సహిముని కనిపిస్తారు. దేవతలు ఆయన వద్దకు వెళ్లి కృష్ణ వృత్తాంతం వివరించగానే ఆయన పరమానంద భరితుడై కృష్ణను తనపై భరించడానికి అంగీకరిస్తాడు. శ్రీ మహావిష్ణువు శ్వేతాస్త వృక్షంగా అంటే తెల్లరావి చెట్టుగా సహ్యాద్రిపై అవతరించాడు. ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవలాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమల్లో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సుకు మెచ్చి విష్ణువు శ్వేతాస్వస్థ వృక్షంగా ప్రత్యక్షమయ్యాడు. ఇక వేదగిరి మీద బ్రహ్మగారు తపస్సుకు మెచ్చి శివుడు అమలక అంటే ఉసిరి వృక్షంగా ప్రత్యక్షమయ్యారు. శ్వేతాస్వస్థ వృక్షం కృష్ణగాను, అమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణిగా నదిగా ప్రభవించినది అని విష్ణు పురాణ కథనం. ఈ నదీ జలాలు సహ్యాద్రి నుంచి శ్రీశైలం వరకు ప్రవహిస్తూ అనేక ఆధ్యాత్మిక సంపదను తమలో ఇముడ్చుకున్నాయి. ఇక సహ్యాద్రిలో మొదలైన ఈ జలాలు కీలాద్రి అంటే ప్రస్తుతం అమ్మవారు వెలిసిన పర్వతం వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి. అయితే ఈ జలాల్లో ఉన్న అనేక మూలికల వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. ఇక దేవతల అభ్యర్థనతో కృష్ణకు కీలుడు స్వరంగ మార్గం ద్వారా దారి ఇవ్వగా ఆ ప్రవాహ వేగంలో కొండ ఒక ముక్క విరిగి 2 క్రోసుల దూరంలో కొట్టుకుపోయి నిలిచింది. ఆ 2 క్రోసుల దూరాన్నే ఫల్గుణ తీర్థంగా, ఆ కొండ ముక్కని తేలుకొండ అని సహ్యాద్రి పురాణ కథనం. అది యనమల కుదురు అని ఇంద్రకీలాద్రి పక్క గ్రామం. ఇది మంగళగిరి వరకు వ్యాపించి ఉంది అని నండూరి శ్రీనివాస్ గారు ఒక వీడియోలో వివరించారు. ఇక ఈ కథనం ప్రకారం అమ్మవారు వెలిసిన కొండ కీలాద్రి కృష్ణా నది ప్రవాహం వల్ల తొలవబడింది. ఆ కొండలో స్వరంగం ద్వారా నదీ ప్రవాహం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా కొండ లోపల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణానది జలాలు కొండపైన వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడకని తాకుతాయి. అంటే అది ఏ స్థాయి ప్రళయమో అనేది ఊహించడమే కష్టంగా భయంగా ఉంది. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన దాని ప్రకారం భూమి 71% నీటితోనే కప్పబడి ఉంది కాబట్టి ప్రళయం అంటూ వస్తే ఖచ్చితంగా అది నీటితోనే ఈ భూమి అంతం కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. అందువల్ల అంత ఎత్తుకు నీరు వస్తే కలియుగం అంతమవుతుంది. అయితే కలియుగం సుమారు 5 లక్షల సంవత్సరాలు ఉంది. అందులో ఇప్పటి వరకు 5000 ఏళ్లు అయి ఉండొచ్చు. ఇప్పట్లో ప్రళయం సంభవించే అవకాశం లేదు కనుక నిశ్చింతగా ఉండొచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఖచ్చితంగా మహాయోగే. అయితే కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాల్లో స్పష్టత లేదు. టైం లైన్ విషయంలో కూడా స్పష్టత లేదు. కొన్ని ప్రొడక్షన్స్ అర్థం చేసుకోవడము, విశ్లేషించడము కూడా కష్టమే. ఆయన నిజంగా చెప్పారో లేదా కొంతమంది పుట్టించారో తెలియదు. మహిళల మీద, విధవ స్త్రీల మీద కొన్ని దారుణమైన వ్యాఖ్యలు కూడా కాలజ్ఞానంలో కనిపిస్తాయి. ఎక్కడో ఏదైనా విచిత్రమైన సంఘటన జరిగితే బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు అని అంటగట్టే మహానుభావులు కూడా కోకల్లలు ఈ 21వ శతాబ్దంలో. చూశారు కదండి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.